హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వ్లాగ్స్ విత్ ఉష. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఏదో లగేజ్ మొత్తం పట్టుకొని అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చానండి. సో రాజస్థాన్ అయితే వెళ్తున్నాను కదా, మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. నేను అక్కడికి వచ్చి కింద లగేజ్ మీద డబ్బులు అయిపోయింది నాకైతే. నేను ఇంకా ఒకటో రెండో బ్యాగ్స్ ఇంకా యాడ్ అవుతాయి అనుకున్నాం, కానీ ఇంక లగేజ్ అయితే యాడ్ అవుతుంది అనుకోలేదు. మా పిన్ని మా బాబాయ్ కూడా వచ్చారనమాట మమ్మల్ని డ్రాప్ చేయడానికి. అంటే ఇప్పుడు నేను సింగిల్గా అయితే వెళ్ళలేదు, మా హస్బెండ్తోనే వెళ్ళి ఇప్పుడు సింగిల్గా పిల్లలతో వెళ్తున్నాను కాబట్టి డ్రాప్ చేయడానికి అయితే వచ్చారు. అంటే నేను పిల్లలు మరద అయితే వస్తున్నాను డ్రాప్ చేయడానికి, ఆయన డ్రాప్ చేసి వచ్చేస్తారనమాట. సో ఇది మన లగేజ్ అనమాట. ఇంకొక పెద్ద బ్యాగ్ అయితే ఉన్నది. మార్నింగ్ వచ్చేసి టైం 2:30 అంతా అయ్యింది. చూడండి చీకటిగా ఉంది. ఇంకా అందరూ అయితే లేచేసారు. ఇంకా మా పిన్ని మా బాబాయ్ కూడా వచ్చారు. మేమైతే రెడీ అవుతున్నాము. మా డాడీ మా అమ్మమ్మ అందరూ రెడీ అయిపోయారు. మా బాబు అయితే రెడీ చేస్తున్నాము. ఇక్కడ మేము అయితే స్టార్ట్ అయిపోయామండి. నూకాలం గుడికి అయితే వచ్చామండి మేము. అమ్మవారి ఇంకా చిన్న నూకాలం గుడి అయితే ఉంటుంది. సో అమ్మవారి గుడికి అయితే వచ్చి దండం పెట్టేసుకుంటున్నాము. జర్నీ అంతా బాగా అయిపోయాలని ఎక్కడ ఏం జరగకుండానా. సో దానికోసం దండం అయితే పెట్టేసుకున్నాము. మేము దర్శనం అయితే వేస్తాను. మా పాప దండం పెట్టేసుకున్నది. ఇక్కడ మా లగేజ్ అంతా బాగా కార్ అయితే తెచ్చారండి. సో ఇక్కడ చూసారుగా లగేజ్ అంతా అయితే కార్లో అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ మేము అయితే స్టార్ట్ అయిపోయాము. మా పిన్ని అమ్మ నేను ఇంకా బాబు పిల్లలు మొత్తం కార్లో వెళ్తున్నాము. ఇంకా మా చెల్లి వాళ్ళు మా బాబాయ్ మా డాడీ ఇంకా బండిలో అయితే వస్తున్నారు. మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ ట్రైన్ వచ్చేసి 3:30 పైన అయ్యింది. ట్రైన్ వచ్చేసి 5:20కి అనమాట. సో తెలిసిందే కదా, కొంచెం మనం 5:20 ట్రైన్ అయినా కొంచెం ముందుగా వెళ్ళి కూర్చుంటాం ప్లాట్ఫామ్ల మీద. సో ఇక్కడ మా చెల్లి వాళ్ళు కూడా వెనకాల అయితే వచ్చేస్తారు. మేమైతే ఇక్కడ స్టార్ట్ అయిపోయాము. అండ్ తర్వాత ఇక్కడ ఉంది వీళ్ళైతే స్టార్ట్ అయిపోయారు. ఇక్కడ వచ్చేసి చూస్తున్నారు కదా, ఈ లైటింగ్స్ కనిపిస్తున్నాయి కదా, నేను ఇక్కడ కాన్వెంట్ ఫ్లైఓవర్ మీద అనుకుంటా. సో అక్కడే నేను చూడలేదు. నేను ఇది పెట్టాక ఫస్ట్ టైం రావడం అనమాట. లైటింగ్స్ పెట్టారు, నాకైతే బాగా నచ్చింది. ఏం కలర్స్ అంటే మొత్తం మన ఫ్లాగ్ కలర్స్ మొత్తం అయితే పెట్టారు. ఇక్కడ ఆరెంజ్ వైట్ గ్రీన్ అనమాట. నాకైతే బాగా నచ్చింది. అయితే ఇక్కడ మనం స్టేషన్కి అయితే వచ్చామండి. స్టేషన్ ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చాము. మన ట్రైన్ ప్లాట్ఫామ్ 7లో అయితే ఉన్నది. సో మనం ప్లాట్ఫామ్ 5కి అయితే వచ్చాము. ఇప్పుడు మనం దిగేసి లోపలికి అయితే వెళ్ళిపోవడమే. ఇది మన ట్రైన్ అనమాట. మొత్తం ఇక్కడే స్టార్టింగ్ కాబట్టి ఒక 1 అవర్ ముందు తెచ్చి పెట్టేశారు. ఇక్కడ మన మిడిల్ బర్త్ పై బర్త్ హైయర్ బర్త్ వచ్చింది అనమాట. లోవర్ బర్త్ వస్తే బాగుంది బాబుతోని. సో కింద ఎవరు వస్తారో చూసుకొని వాళ్ళతో మాట్లాడుకొని కింద సెట్ అయిపోవాలి మనము. సో మిడిల్లో ఇంకా పైన అయితే వచ్చింది. ఇక్కడ చూడండి గేట్ పక్కనే మన సీట్స్ అనమాట. పద్దాకా తీస్తూ ఉంటే సౌండ్స్ వస్తూనే ఉంటాయి, ఎంత ఏసీ అయినా సరే. అంటే వెళ్తూ ఉంటారు కదా, సో డోర్స్ అయితే సౌండ్ వస్తూ ఉంటాయి. మా పాప అయితే ఇంకా ఆపలేని ట్రైన్లోకి వస్తే అటు ఇటు పరిగెడుతూనే ఉంటుంది, ఎక్కడ ఆగదు. సో ఇక్కడ మా డాడీ వాళ్ళ ట్రైన్ అయితే దిగేసారు. ఎందుకంటే స్టార్ట్ అయిపోవడానికి ట్రైన్ రెడీగా ఉందన్నమాట. సో అందుకని అందరూ దిగేశారు. ఇక్కడ మా డాడీ అయితే మా అమ్మాయికి మా అబ్బాయికి బాయ్ బాయ్ చెప్తున్నారు. అక్కడ చూడండి లోపల నుంచి అయితే మాట్లాడుతుంది పాప. సో మన ట్రైన్ అయితే ఇలా జర్నీ అయితే మనకి ఇలా అయితే స్టార్ట్ అయ్యింది. సో చూద్దాం జర్నీ మొత్తం ఎలా ఉంటుంది. దగ్గర 2 days ఫుల్ ట్రైన్లో ఉండాలండి. మొత్తం 2 days ఉండాలి. పిల్లలతో అంత ఈజీ కాదు. అండ్ తర్వాత అక్కడికి వెళ్ళాక కూడా మనం ట్రైన్ అయితే మారాలి, స్టేషన్ మారాలి, ట్రైన్ మారాలి. అంత పని ఉంటుంది అనమాట. అంత ఈజీ కాదు ఇక్కడి నుంచి అంత దూరం మనము ఇన్ని ఇయర్స్ ఉండడానికి వెళ్ళడం అంటే. ఇక్కడ మా పిల్లలు అయితే పడుకుని పోయారండి. చూడండి మార్నింగ్ ట్రైన్ ఎక్కిన వెంటనే పడుకుని పోయారు. మార్నింగ్ 2 o'clock లేచాం కదా, సో అందుకని చెప్పేసి ఇంకా ట్రైన్ ఎక్కి స్టార్ట్ అయిన వెంటనే ఇంకా బాబు పడుకుని పోయాడు, పాప కూడా పడుకుని పోయింది. ఇక్కడ మన ట్రైన్ వచ్చేసి శ్రీకాకుళం అయితే దాటేసిందండి. మార్నింగ్ 7:30 ఎంతో అయ్యింది. శ్రీకాకుళం అయితే దాటేసిన తర్వాత బొబ్బిలి అలా వెళ్తుంది అనమాట. సో ఇక్కడ పిల్లలు అయితే పడుకుందని అయితే లేపలేదు. ఎప్పుడు లెగిస్తే అప్పుడు టిఫిన్స్ అయి పడదాం కదా అని చెప్పేసి. ఈ అంకుల్ ఉన్నారా, వీళ్ళు కూడా మన తెలుగు వాళ్ళే అనమాట. ఇక్కడ పాప అయితే లేచింది. ఇడ్లీ అయితే పెడుతున్నాను కానీ నిద్రమోహంతో చూడండి ఎలాగొన్నదో. ఇడ్లీ పెడుతున్నాను కానీ నాకు వద్దు అనుకుని తింటూనే ఉన్నది. సో ఇక్కడ మా బాబాయ్ అయితే లేచేసారు, చక్కగా చేతులతో అయితే ఆడుకుంటున్నాడు. ఇక్కడ కింద సీట్ అని చెప్పాను కదా, వాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళు బొబ్బిల్లో అయితే ఎక్కారండి. వాళ్ళు మన తెలుగు వాళ్ళే అనమాట. వాళ్ళు కూడా డిఫెన్స్ సెక్టరే. సో వాళ్ళు డిఫెన్స్ కాబట్టి కొంచెం బాబుతో కదా ఉన్న కింద సీట్ ఇమ్మంటే ఇచ్చారనమాట. సో వాళ్ళది చిన్న పాప కోసం బుక్ చేశారు. ఆ పాపకి మిడిల్లో వెళ్ళమంటే వాళ్ళైతే మిడిల్లో అయితే పాపని పడుకోబెట్టారు. సో మనమైతే కింద సీట్ మనకైతే వచ్చింది. ఇక్కడ బయటన టెంపుల్లా కనిపిస్తుంది చూడండి. ఇది ఏ టెంపుల్ నాకు తెలియదు. ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. చాలా పెద్దగా ఉందని చెప్పి వీడియో తీసాను. అయితే ఎప్పుడు చూడలేదు టెంపుల్ని అయితే. ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి మా అమ్మ రైస్ ఇంకా టమాటా కర్రీ అయితే చేసిందండి.
టమాటీ కర్రీ ఎందుకంటే కొంచెం అదే పాడవకుండా ఉంటుంది అనమాట. మిగతా ఏం కర్రీ చేసినా స్మెల్ వచ్చేస్తుంది మ్యాక్సిమం మనకి. సో నేను జర్నీలో ఎప్పుడు ఈ కర్రీ ప్రిఫర్ చేస్తాను. సో ఎవరైనా ఇంత లాంగ్ జర్నీ ఉంటే ఇదైతే ట్రై చేయండి, బాగుంటుంది. ఇంకా మనకి ఎక్కువ టైం కూడా ఇది వస్తుంది అనమాట. సో అందుకని ఇదైతే ఎప్పుడు చేస్తాను టమాటీ మాత్రమే, ఇంకేది ప్రిఫర్ చేయను జర్నీలో అయితే. ఇలా ఆడుతూ పాడుతూ ఒక రోజు అయితే గడిచిపోతుందండి. ఆడుతూ పాడుతూ అంటే ఏం ఉండదు, కొంచెం కోపము కొంచెం అన్నీ పిల్లలతో అంటే అన్నీ కలిపే ఉంటాయి కదా. సో ఇక్కడ బాబా అయితే ఆడుకుంటున్నాడు, పాప కూడా నాతో అయితే ఆడుకుంటుంది. సో వన్ డే మొత్తం ఇట్లా గడిచిపోయింది మా జర్నీ అయితే. కొంచెం అంత ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు నాకు. అండ్ ఇది నెక్స్ట్ రోజు మార్నింగ్ అనమాట. మనం ఉన్న భోగి మొత్తం క్లీన్ చేస్తారు. ఈ మొత్తం మనకి ఇస్తారు బెడ్షీట్స్, ఆ బెడ్షీట్స్ కవర్సే అనమాట. చూడండి ఎంత చెత్త వచ్చిందో. ఇది మొత్తం ఒక్కదానిదే కాదు, మొత్తం అన్ని క్లీన్ చేసుకుంటూ వస్తారు కదా, దానిదనమాట. అండ్ ఇది నెక్స్ట్ డే మార్నింగ్ చూసారు కదా. ఇంట్లో అయితే అస్సలు లేవరు, ట్రైన్ కాబట్టి వేగా లేచేశారు, బాబు కూడా లేచేశాడు అండ్ ఇంకా పాప కూడా లేచేసింది అనమాట. సో జర్నీ అయితే ఇలా సెకండ్ డే స్టార్ట్ అయింది, ఇలా జర్నీ మాది. ప్రస్తుతానికి రాజస్థాన్ అయితే బార్డర్ అయితే వచ్చేసాం, దాటేసాము. వర్షాలు పడుతున్నాయి కొంచెం ఎక్కువగా అంట రాజస్థాన్లో. సో అందుకని చెప్పి కొంచెం మనకి చెట్లు అవి కొంచెం బాగా కనిపిస్తున్నాయి, బార్డర్ కదా. అందుకే కొంచెం మనం రాజస్థాన్లో ఎంటర్ అయిపోయామైతే అస్సలు చెట్లు అంతగా ఏం కనిపించవు మనకి. ఇక్కడ బాబు అయితే మళ్ళీ పడుకొని పోయాడు అండ్ పాప కూడా పడుకొని పోయింది, ఎందుకంటే మార్నింగ్ కొంచెం వేగా లేచేశారు కదా. 4:30కు 5కు లేచేశారు ట్రైన్లో కాబట్టి. అండ్ ఇంకా మళ్ళీ వెంటనే పడుకొని పోయారు అనమాట. ఆ రోజు మార్నింగ్ టిఫిన్స్లోకి పోహా అయితే తీసుకున్నానండి. పోహా అంటే ఏమి ఉండదు, కొంచెం అటుకులు ఉంటాయి కదా, వాటిని తాలింపు పెట్టేసి ఇచ్చేస్తారు అంతే పోహా. అండ్ ఇక బాబు కూడా లేచేసి మొత్తం కిటికీలోంచి మొత్తం అయితే చూస్తున్నాడు బాబు. ఇంకైతే వాడికి ఏం కనిపించట్లేదు కానీ మొత్తం అయితే ఏం కనిపిస్తుందా అని చెప్పి కొంచెం కొత్తగా ఉంది వాడికైతే. మొత్తం చూస్తున్నాడు, అంతగా అయితే ఇబ్బంది ఏం పడలేదు బాబు అయితే. అండ్ ఇక్కడ మధ్యాహ్నం మనకి జైపూర్ అయితే వచ్చాం మనము. ఇదైతే జైపూర్ స్టేషన్ చూస్తున్నారు కదా, మధ్యాహ్నం 2 అయింది జైపూర్ వచ్చేటప్పటికి. ట్రైన్ అయితే కరెక్ట్ టైంకి తీసుకొచ్చేస్తున్నాడు. ఇక్కడ జైపూర్ వచ్చేటప్పటికి మొత్తం ట్రైన్ అంతా ఖాళీ అయిపోద్దండి. అంతలా మన మనుషులు ఇంకెవ్వరు కనిపించరు, మన లాస్ట్ స్టేషన్ కాబట్టి. ఇంకా కొంచెం భోగిలో ఒక 5 ఫ్యామిలీస్ ఇలా ఉంటారు అంతే, అంతకుమించి ఎక్కువ ఉండరు. చూసారా ఇక్కడ మొత్తం ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇక్కడ జైపూర్లోని. అండ్ ఇక్కడ ఫుడ్ కూడా మేము జైపూర్లో తీసుకున్నాం అనమాట. ఇంకా 2 అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ లేట్ చేయడం ఎందుకని చెప్పి జైపూర్లోనే ఫుడ్ అయితే మనం తీసుకున్నాం. ఇక్కడ ఇది ప్లేట్ వచ్చేసి 130 అనమాట. అండ్ ఇందుకు మనం ఉన్న భోగి B6 అనమాట. ఇక్కడ చిన్న చిన్న కనిపిస్తున్నాయి కదండి, రౌండ్ రౌండ్ కదా, అదే HP కంపెనీ అనమాట. HP కంపెనీ అని నాకు తెలుసు అనుకోకండి, అక్కడ పైన HP అని రాసింది, అందుకని నేను చెప్తున్నాను. చూడటానికి ఇక్కడ ఫోన్లోనే కొంచెం చిన్న చిన్నగా రౌండ్ రౌండ్ కనిపిస్తుంది కానీ చాలా పెద్ద పెద్దగా ఉన్నాయండి అవి మాత్రం. అండ్ ఇంకో విషయం చెప్పాలి, ఆర్మీ ఫ్యామిలీస్ అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అనుకుంటారు కానీ వెళ్ళడం మాత్రం చాలా కష్టం అండి. ఎందుకంటే మాకు 2-3 అవర్స్ జర్నీ కోసమే కొంచెం ఇబ్బంది పడతాం మనము. అలాంటిది ఒక 2-3 ఇయర్స్ మాత్రమే ఉంటామని మొత్తం సామాన్లు మొత్తం పట్టుకొని ఇక్కడికి రావడం, ఇక్కడ మొత్తం సర్దుకోవడం. అండ్ ఇంకా క్లైమేట్ సెట్ అవ్వడం, ఇక్కడ మనకి కొన్ని ప్లేసెస్ సెట్ అవుతే కొన్ని సెట్ అవ్వ అనమాట. అంటే పిల్లలు సెట్ అవ్వాలి, మనకి సెట్ అవ్వ. సెట్ అయ్యేటప్పటికి మళ్ళీ వీళ్ళకి పోస్టింగ్ వచ్చేయడం, మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళిపోవడం. కొన్ని ప్లేస్కి అయితే ట్రైన్స్ కూడా వెళ్ళవండి, ఒక 6 అవర్స్ 7 అవర్స్ జర్నీ చేయాలి, బస్ జర్నీ అనమాట. కొన్ని ప్లేస్కి అయితే స్టేషన్స్ మారాలి, ప్లాట్ఫామ్స్ మారాలి, ట్రైన్స్ మారాలి. ఇప్పుడు మేము కూడా దిగిన స్టేషన్ నుంచి వేరే స్టేషన్కి వెళ్ళి అక్కడ ట్రైన్ ఎక్కి వెళ్ళాలన్నమాట. సో జర్నీ అయితే మాది ఎలా ఉంటుంది, అంత ఈజీ అయితే ఏం ఉండదు అనమాట. సో పిల్లల స్టడీస్ కూడా ఇబ్బంది అవుతుందండి. ఇక్కడ మనం హాఫ్ స్టడీ అవుతుంది, వాళ్ళకి పోస్టింగ్ వచ్చేయడం, మళ్ళీ అక్కడ ప్లేస్కి వెళ్ళడం, లేదంటే ఇంట్లో వదిలేయడం. సో జర్నీ అయితే మాది ఇలా అవుతుంది అనమాట. ఇక్కడ మనం దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చిందండి, అందుకే సామాన్లు మొత్తం తీసి పైన అయితే పెట్టేసాము. ఎందుకంటే జస్ట్ 5 అంటే 5 మినిట్స్ మాత్రమే స్టేషన్లో అవుతుంది. ఇన్ని సామాన్లు పట్టుకొని పిల్లలతో దిగడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి గేట్ పక్కనే కాబట్టి మొత్తం తీసుకొచ్చి పైన అయితే పెట్టేసాం మేము. చూసారా పూర్తిగా రాజస్థాన్ అనమాట ఇది. అంటే ఏం ఉండవు ఇక్కడ, తుమ్మ చెట్లు వేప చెట్లు మాత్రమే ఎక్కడ చూసినా అవే కనిపిస్తాయి మనకి. ఇది మనం దిగే స్టేషన్ అనమాట, దిగేసాం ఆల్రెడీ. ఎందుకంటే ట్రైన్ 5 మినిట్స్ ఆగింది, నాకు పిల్లలతో వీడియో తీయడానికి అయితే అవ్వలేదు నాకు. ఇది మెట్రో రోడ్ జంక్షన్ అంటారు అనమాట. ఇక్కడి నుంచి మనం బికనేర్ అయితే వెళ్ళాలి, ఒక 3-4 అవర్స్ జర్నీ ఉంటుంది. ఇక్కడికి మా హస్బెండ్ వస్తున్నారు, ఎందుకంటే ఇక్కడ నుంచి మేము స్టేషన్ మారాలి. ఆ ట్రైన్ వచ్చేది ఆ స్టేషన్కి అనమాట, ఈ స్టేషన్కి అయితే రాదు. సో అందుకని చెప్పి మా హస్బెండ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము.
ఇక్కడ మా హస్బెండ్ అయితే వచ్చేసారండి. స్టేషన్ అయితే మారాలి కదా, ఆటో అయితే బుక్ చేసుకున్నాం. వ్యాన్ ఇక్కడైతే ఇట్లా ఉంటాయి అంతనా. సో వ్యాన్ అయితే బుక్ చేసుకొని ఆ స్టేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం మేము. చూసారు కదా. అండ్ ఇక్కడ మన దిగే స్టేషన్ వచ్చేసింది. ఈ స్టేషన్ నుంచి మనం బికనీర్ అయితే వెళ్తున్నాం మనము. నేను ట్రైన్ ఎక్కాక వీడియో అయితే తీయదండి, ఎందుకంటే నాకు తీయడానికి అవ్వలేదు. 5 minutes ఆగింది పిల్లల్ని ఎక్కించుకోవడం, సామాన్లు ఎక్కించుకోవడం. అండ్ అక్కడికి వెళ్ళాక సీట్స్ కూడా కొంచెం వేరే దగ్గర వచ్చాయన్నమాట. మా హస్బెండ్ ఒక దగ్గర, నాది ఒక దగ్గర, అంటే ఒక బోగిలోని కొంచెం వేరేగా వచ్చాయన్నమాట. సో మనం ఫైనల్గా మనం క్వార్టర్స్కి అయితే వచ్చామండి. నాకు చెప్పాను కదా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు కదా అండి. ఇంటికి వచ్చి ఛార్జింగ్ పెట్టి ఈ వీడియో అయితే తీసాను నేను. ఇది మన క్వార్టర్స్. అంటే చీకట్లో అయితే ఏం కనిపించలేదు, మొత్తం నైట్ 2 or 3 అయింది ఇంటికి వచ్చేటప్పటికి. సో వీడియో మొత్తం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి, లైక్, షేర్, సబ్స్క్రైబ్ కూడా చేయండి.